హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెసిపీ స్పైసీ మటన్ కర్రీ అండి. ఇది చపాతీలకు కానీ రైస్లోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చేసేదానికి నేను 1 కిలో మటన్ తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకునేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ అనేది చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ వేసిన తర్వాత 4 టమాటాస్ కూడా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలండి. ఇలాగా టమాటా ఆనియన్ వేసిన తర్వాత ఒక స్పూను పసుపు, తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా మనం వేసుకోవాలండి. పుదీనా అనేది మనకు మటన్ కర్రీ చేసినప్పుడు మంచి అరోమా అనేది మంచి టేస్టీగా ఉంటుందండి. కాబట్టి పుదీనా అనేది తప్పకుండా వేయండి. ఇలాగా పుదీనా ఆకులను కూడా ఒక గుప్పెడు 2 టైమ్స్ వాష్ చేసి మనం వేసుకోవాలండి. ఈ టమాటా ఆనియన్ ఈ పుదీనా ఆకులు సాఫ్ట్ అయ్యేలోపు గ్రేవీ కోసము మిక్సీ జార్ తీసుకునేసి 5 స్పూన్లు గసాలు, 1 కప్పు కొబ్బరి పొడి, చెక్క 3 ఇంచీలు, లవంగాలు ఒక 4, అల్లం అనేది 3 ఇంచీలు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 12 వరకు తీసుకునేసి కొద్దిగా వాటర్ వేసి ఇలాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలాగా పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఈ టమాటా ఆనియన్ అనేది మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక త్వరగానే సాఫ్ట్ అవుతుంది. తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా ఈ కుక్కర్లో వేసుకునేసి మనకు టమాటా ఆనియన్ సాఫ్ట్ అయింది కదండి. ఈ మటన్ కూడా వేసి ఒక గరిటెతో ఒక 2 మినిట్స్ కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ చేంజ్ చేసుకునేసి ఒక 5 మినిట్స్ ఉంటే మనకు 5 మినిట్స్ తర్వాత మూత తీసేసే ఇలాగా వాటర్ అనేది వస్తుంది. మనం వాటర్ అనేది వేయలేదండి. ఇలాగ వాటర్ వచ్చిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసిన తర్వాత మనకు మటన్కు పట్టే విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలండి. స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 3 స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు స్పైసీనెస్ ఎక్కువగా అవసరం లేదు అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ అనేది కొద్దిగా తగ్గించుకోవచ్చండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కదా, మీ టేస్ట్ తగ్గట్టుగా ఒకవేళ 1.5 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. స్పైసీగా ఉండాలనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు, 3 స్పూన్స్ ధనియాల పొడి వేసుకునేసి ఇలాగా బాగా కలుపుకునేసి మూత పెట్టేసి 2 మినిట్స్ తర్వాత మనము మూత తీసేసి ఈ గ్రేవీ కోసము మనము చేసినాం చూడండి మసాలాను, దాన్ని వేసుకునేసి బాగా కలుపుకునేసి 1 కప్పు వాటర్ అనేది పోసుకోవాలండి. ఇలాగ వాటర్ అంతా పోసిన తర్వాత మనము బాగా గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఈ గరం మసాలా అనేది మనము గరం మసాలా పౌడర్ ఉంటుంది చూడండి, ఈ గరం మసాలా పౌడరు 2 టేబుల్ స్పూన్స్ వేసానండి నేను స్పైసీనెస్ కోసము. ఒకవేళ మీరు 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకుంటే వేసుకోండి, అంటే మీ ఇష్టం అండి. అంటే స్పైసీగా ఎక్కువగా ఉండాలనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ వేస్తేనే చాలా బాగుంటుంది. ఇలాగా గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ అంటే లో టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనకు ఒక 5-6 విజిల్ రాణిస్తే మటన్ అనేది మనకు బాగా ఉడికిపోతుందండి. స్టీమ్ అంతా పోయిన తర్వాత కొత్తిమీరను గార్నిష్ చేసి సర్వ్ చేయటమేంటి.